హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మీకు ఒక ఈజీ రెసిపీ అనేది చూపిస్తాను. అది కూడా మనం అన్నంతో కానీ చపాతీతో కానీ ఉప్మా ఎలాంటి వాటితోనైనా తినచ్చు. అసలు పొయ్యి వెలిగించకుండా చేసుకోవచ్చు ఈ రెసిపీ. ఇది ఒక చట్నీ, ఒడిస్సాలో చాలా ఫేమస్. ఇది కొంచెం చట్నీ అంటారు, అంటే పచ్చి చట్నీ అంటారు దీన్ని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏం లేదు, కొత్తిమీర ఉంటుంది కదా, ఈ సీజన్లో కొత్తిమీర ఎక్కువ ఉంటుంది. అయితే కొత్తిమీర ఒక 2 కట్టలు తీసుకొని అందులో ఒక 2 కానీ 3 కానీ టమాటీలు పెద్ద సైజు వేసుకోవాలి. మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు. టమాటీలు 2, ఒక 2 కొత్తిమీర కట్టలు, ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఏమో పంచదార, కొంచెం పంచదార, ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసుకొని మనం మిక్సీ పెట్టేసుకోవచ్చు. కావాలి అనుకుంటే మనం జీలకర్ర కూడా వేసుకోవచ్చు కొంచెం. తర్వాత అల్లం కూడా వేసుకోవచ్చు, కానీ అవేవి నేను వేయలేదు, సింపుల్గా చేస్తున్నాను. పచ్చిమిర్చి ఒక 4-5, మనకి ఎంత కారం కావాలంటే అంత. ఇదేమో ఎక్కువ ముద్దగా బాగా మిక్సీ పట్టేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒడిస్సాలో చట్నీ అంటే పచ్చి చట్నీ వెంటనే అయిపోవాలంటే ఇదేమాట. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చట్నీకి ఫుల్ ఫిదా అన్నమాట. నేను ఎప్పుడు చపాతీతో కానీ అట్లతో కానీ ఉప్మాతో కానీ అన్నంతో కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ, వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే. సో ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.